ఏపీలో ఎండలు తారెత్తిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వడగాలులు వేస్తున్నాయి. ఏలూరు, పోలవరం, చింతలపూడి, తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపురంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భానుడి ప్రతాపం చూపిస్తున్నాడని చెప్పొచ్చు. ఇప్పటికే 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏలూరులో ప్రస్తుతం ఈరోజు 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే ఇక్కడ ఉన్నటువంటి అధిక తేమ శాతం కారణంగా దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంటాయో అంత ఎండ ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అత్యవసర పనుల నిమిత్తం కానీ తమ కార్యకలాపాల నిమిత్తం కానీ బయటకు వచ్చేటువంటి ప్రజలందరూ కూడా అటు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతూ ఉండడం అనేది కూడా అత్యధికంగా కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే కొబ్బరి నీళ్లు కానీ లేదంటే మజ్జిగ కేంద్రాలు మనం చూసినాం, ప్రకృతి నుంచి వచ్చేటువంటి మంజులు, తాటి మంజులు వంటి వైపు కూడా ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల అటు ఆరోగ్యం కూడా ఉంటుందనేటువంటి వైద్యుల సూచనల మేరకు కూడా చెప్తున్నారు. పెద్దలు చెప్పండి, ఏంటి ఎండలు ఈసారి ఎలా ఉన్నాయి? ఎండ బాగా దారుణంగా ఉంది సార్. అసలు బయట తిరగలేని పరిస్థితి. క్యాప్ లేకపోతే మాడిపోతుంది పైన. అసలు ఇలాంటి తినే కొద్దిగా ఏదో ఆరోగ్యం కాపాడుకోవడం కోసం ఇక్కడ ఆగుతుంది అనిపిస్తుంది. ఇళ్ల వద్ద అసలు పిల్లలు వృద్ధుల పరిస్థితులు ఎలా ఉంటాయి? అసలు బయటకు వచ్చే పరిస్థితి ఏం లేదండి. 10 ఆడిందంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అసలు చూస్తున్నారు కదా సార్ ఎలా ఉందో బయట. అసలు బయట ఉడికిపోతుంది మా బాగా. అసలు ఏదైనా మనం ఇంట్లో ఉండడం మంచిది. 10 దాటింది కానీ బయటకు వస్తే మనకే ప్రమాదం. అత్యవసర పరిస్థితులు అయితే రావాలి బయటకు, అంతే. పరిస్థితి అలా ఉంది. అంటే చాలా వరకు కూడా ప్రకృతి నుంచి వచ్చేటువంటి శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అటు అధిక శాతం మంది కూడా అటు అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చిన సందర్భాల్లో మనం చూస్తున్నాం. పిల్లలు కానీ చిన్నారులు కానీ ఎవరన్నా బయటికి రావాలంటే కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. చిన్నారులను బయటకు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి తగు జాగ్రత్తలు లేకపోతే ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే వైద్యులు సూచిస్తున్నటువంటి సూచనలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా అటు ఏలూరుతో సహా తాడేపల్లిగూడెం, తణుకు, పోలవరం, భీమవరం వంటి ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు నర్సాపురం, మొగుల్తూరు వంటి సముద్ర తీర ప్రాంతాల్లో అయితే ఉన్నటువంటి ఉక్కపోత అత్యంత దారుణంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఈ వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక్కోసారి సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణం మారి మేఘావృతమై కాస్త వర్షాలు పడుతున్నప్పటికీ కూడా దానివల్ల ఉక్కపోత ప్రభావం మరుసటి రోజు మరింత తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు అధికంగా తేమ శాతం అనేది కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉక్కపోతతో పాటు ఇక్కడ కరెంటు కోతలు కూడా ప్రస్తుతం వేసవిలో విద్యుత్ మరమ్మతులు చేస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా కరెంటు కోత ప్రజలను కాస్త ఇబ్బందులకు గురి చేసినటువంటి ఆ దృశ్యాలు కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ వేసవిలో మే నెల మండుటెండల అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఇళ్లకే పరిమితం అవ్వాలని కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, న్యూస్, ఏలూరు నుంచి.